ఒక చర్చిలో ఒక ఆయన చెప్పిన ఉపదేశం, ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, ఆదివారమే ఇంట్లో ఒక యవ్వనస్తుడు చనిపోయాడు. ఆదివారం. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటాయి చెప్పండి. చుట్టూ దగ్గరికి వెళ్ళి బోర్న ఏడుస్తూ అయ్యో అని యవనొస్తాడని చెప్పేసి అతని గురించి, లేకపోతే వేదనతో, బాధతో, కన్నీళ్ళతో, అసలు దేవుడు ఇట్లా ఎందుకు చేశాడు, మమ్మల్ని ఆదివారం ఇట్లా చేశాడని చెప్పి చాలా వేదన పడాలి అసలు. అయినా కానీ సేవకుడు చెప్పినటువంటి ఉపదేశం, సేవకుడు చెప్పినటువంటి మాటలను బట్టి, అంటే వాక్యమును బట్టి వాళ్ళ మనస్సులో మారిపోయినాయి. వెంటనే ఆ యవనస్తుడిని ఇంట్లో పెట్టి తాళం వేసేసి, చనిపోయినటువంటి ఆ యవనస్తుని ఇంట్లో పెట్టి తాళం వేసి మందిరానికి వచ్చి దుఃఖముఖమును మానుకొని వాక్యం విన్న తర్వాత, అందరూ ప్రార్థన చేయించుకున్న తర్వాత, అప్పుడు సేవకుడు కుర్చీలో కూర్చుంటానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయించుకుంటా చెప్పారు, అయ్యా ఈరోజు మా కుమారుడు చనిపోయాడయ్యా ఉదయాన్నే అన్నప్పుడు ఆయనకి ఎట్లా ఉంటుంది చెప్పండి. అంటే దేవుని మీద ఎంత విశ్వాసమో, ఆ సేవకులు చెప్తున్నటువంటి ఆ వాక్యం మీద వాళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో, ఈ రోజున ఎవరైనా అట్లా ఉండగలుగుతారా? వెంటనే అట్లా చెప్పి బోర్న ఏడిచారంతే. ఇక సేవకుడికి అర్థం కావట్లే. అమ్మా ఏం కదమ్మా, దేవుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా మీ కుమారుడు పరలోక రాజ్యంలో ఉంటాడు, ఏడవద్దు, కార్యక్రమాలు చేద్దామని వెంటనే అక్కడ ఉన్నటువంటి వారు అందరిని పిలిచి ఆ కార్యక్రమాలన్నీ జరిపించారు. ఎన్నో శ్రమలు వస్తాయి మనకి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఆదివారమే వివాహం జరుగుతుంది, ఆదివారమే వివాహం జరుగుతుంది, లేకపోతే ఆదివారమే కార్యక్రమాలు పెట్టుకుంటారు, లేకపోతే ఆదివారమే బంధువుల్లో ఎవరో ఒకరు చనిపోవచ్చు. సాతాను ఏదో ఒకటి నీ ఆ కార్యక్రమం, నీ ఆరాధనకు రావడానికి ఎన్నో ఆటంకాలు పరుస్తుంది. ఎందుకంటే ఆయన అడుగుజాడుల్లో నడిస్తే నువ్వెక్కడైతే నీవు నీ పిల్లలు గొప్పవారేగా అయిపోతారని చెప్పేసి ఆ సాతాను మిమ్మల్ని కృంగతీస్తాకి ఆదివారమే పెడతారు.